ప్రజా జీవితంలో అందరూ ఏదో కారణంగా హాస్పిటల్‌కు వెళ్తూనే ఉంటారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తుంటారు. పేద కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్తుంటారు. హాస్పిటల్ ఏదైనా అక్కడి సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడితే అక్కడే ఉన్న మెడికల్ ఆఫీసర్‌ని సంప్రదించాలి అని, అయినా కూడా మీకు సరైన వైద్యం అందని యెడల మమ్మల్ని సంప్రదించాలి అని చెబుతున్నారు వనపర్తి డీఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి గారు. డీఎంహెచ్ఓ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఇది జిల్లా స్థాయిలో ఆరోగ్య శాఖకు బాధ్యత వహించే సీనియర్ ప్రభుత్వ వైద్య అధికారి. వీరినే తెలుగులో జిల్లా ఆరోగ్య కార్యకలాపాలు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించి అమలు చేసే ముఖ్య అధికారిగా తెలియజేస్తున్నారు. డిఎంహెచ్ఓ పాత్ర మరియు విధుల విషయానికొస్తే జిల్లాలో ప్రజారోగ్య పరిస్థితులను పర్యవేక్షించడం వీరి ముఖ్య పనిగా చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ పథకాలు మరియు జాతీయ ఆరోగ్య పథకాలు, ఉదాహరణగా టీకాలు, మాతా శిశు సంరక్షణ వంటి పథకాలు అమలు చేస్తూ ఉంటారు. ఆరోగ్య కేంద్రాల నిర్వహణలో వీరి పాత్ర చాలా ముఖ్యం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిలు, సబ్ సెంటర్లు సక్రమంగా పనిచేసేలా చూడటం వీరి ముఖ్యమైన బాధ్యతగా చెప్పుకోవచ్చు. ఇక ప్రైవేట్ హాస్పిటళ్ల విషయానికొస్తే వారు అందించే వైద్యానికి ఎంత మొత్తం తీసుకుంటున్నారో తప్పకుండా చార్టు ఏర్పాటు చేసి అది అందరికీ కనపడేలా ఉంచాలని ఆయన తెలిపారు. లేని యెడల హాస్పిటల్పై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. చార్టులో చూపించిన దానికన్నా ఎక్కువ మొత్తం తీసుకున్నా, అనవసరం అయిన సర్జరీ చేసినా, అనవసరం అయిన బిల్లులు చేయించి ప్రజల వద్ద డబ్బు తీసుకుంటే తప్పకుండా అలాంటి హాస్పిటల్పై చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి గారు తెలియజేశారు. Concerned to a particular district where all the మెడికల్ రిలేటెడ్ పిహెచ్సిస్ అనుకోండి, తర్వాత సిహెచ్సిస్ అనుకోండి, మెడికల్ కాలేజెస్ అనుకోండి, ఎనీ సార్ట్ ఆఫ్ మెడికల్ సిస్టమ్ ఎంటైర్ దీనికి అడ్మినిస్ట్రేటివ్ దీని కింద డిఎంహెచ్ఓ చూసుకుంటారండి. ప్రతి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్, దాని తర్వాత సిహెచ్ఓ, దాని తర్వాత ఎంపీహెచ్ఓ, దాని తర్వాత సూపర్వైజర్ అండ్ ఏఎన్ఎం క్యాడర్, అలాంగ్ విత్ దట్ ఫార్మసిస్ట్ అండ్ స్టాఫ్ నర్సెస్ ఉంటారు. The monitoring authority of the PSC will be the medical officer and we will monitor entire system అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మానిటరింగ్ ఆబాస్ అని చెప్పి అటెండెన్స్ ఇది వచ్చేసింది కాబట్టి దాంట్లో వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ టైమింగ్స్ అన్నీ మానిటర్ అవుతుంటాయి. అండ్ డే టు డే ప్రోగ్రామ్స్ ఎవ్రీడే మేము వాళ్ళ వర్క్ రివ్యూ చేస్తూ ఉంటాము. అండ్ ప్రోగ్రామ్ వైజ్ అంటే పర్టికులర్ డే, ఇప్పుడు మండే ఉందనుకోండి ఏఎన్సీ డే, ఏఎన్సీస్ ఎలా పిఎస్సికి ఎలా మూవ్ అవుతున్నాయి, సబ్ సెంటర్ లెవెల్లో ఎలా అవుతున్నాయి, వాళ్ళ ఎనిమిక్ కండిషన్ ఎంత, ఫస్ట్ ట్రైమెస్టర్ రిజిస్ట్రేషన్స్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అవ్వడము, ఇవి ఎవ్రీ మండే వాళ్ళ ఇది ఉంటుంది. సో ఆ మండే ఏం చేస్తాము అంటే ఫీల్డ్ లెవెల్లో వర్క్ ఎలా అవుతుంది అనేది మెడికల్ ఆఫీసర్స్ ఫీల్డ్కి విజిట్ చేస్తారు. మేము పిఎస్సి అండ్ సబ్ సెంటర్స్ విజిట్ చేసి వీ విల్ బి మానిటరింగ్ ఏఎన్సీ వర్క్స్. ఆ చిల్డ్రన్కి వ్యాక్సినేషన్ డ్యూ లిస్టులు వాళ్ళ దగ్గర ఉన్నాయా, వ్యాక్సినేషన్ ప్రాపర్గా అందుతుందా, వ్యాక్సినేషన్ కోల్డ్ చైన్ సప్లై ఎలా ఉంది, ఇవి మానిటర్ చేస్తారు. థర్స్డే అనుకోండి ఓల్డ్ ఏజ్ క్లినిక్స్ అండ్ ఎన్సిడి క్లినిక్స్. ఫ్రైడే అనుకోండి డ్రై డే యాక్టివిటీస్, అలాంగ్ విత్ దాట్ ఫీల్డ్ లెవెల్లో ఉండే డిసీజెస్ ఏవైతే ఉంటాయో మనకు దాని మీద రివ్యూ కానీ మానిటర్ చేయడం జరుగుతుంది. సాటర్డే అనుకోండి అవుట్ రీచ్ ఇమ్యునైజేషన్స్ అవుతాయి. అండ్ అవర్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ విల్ బి మానిటరింగ్, అలాంగ్ విత్ దాట్ డిఎంహెచ్ఓగా వీ విల్ బి విజిటింగ్ ద ఫీల్డ్స్ అండ్ మానిటర్ చేస్తాం. అండ్ రిపోర్ట్స్ రెగ్యులర్గా తెప్పించుకుని వీ విల్ బి రివ్యూవింగ్ అండ్ లో పర్ఫార్మింగ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉంది, హౌ వీ హ్యావ్ టు గివ్ బెటర్ సర్వీసెస్ అనేది వర్కౌట్ చేస్తాం. సార్, ప్రభుత్వ పరిధిలో ఉన్న పిహెచ్సిలలో అక్కడ ఉన్న స్టాఫ్ పేషెంట్స్కు ఇబ్బందులు కలిగించిన, రెస్పాన్సిబిలిటీ లేకపోయినా మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్లీ పిహెచ్సి లెవెల్లోనేమో ఫస్ట్ యూ హ్యావ్ టు అప్రోచ్ ద మెడికల్ ఆఫీసర్. అక్కడ ఉండే కన్సర్న్ మెడికల్ ఆఫీసర్కి వాళ్ళ బిహేవియర్ ఇష్యూస్ అనుకోండి, లేకపోతే సర్వీస్ ప్రొవైడింగ్లో ఇబ్బంది అనుకోండి, ఎనీ సార్ట్ ఆఫ్ ఇది ఉంటే యూ హ్యావ్ టు ఫస్ట్ రిపోర్ట్ టు ద మెడికల్ ఆఫీసర్. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద మెడికల్ ఆఫీసర్ ఓవర్ దేర్, యూ కెన్ అప్రోచ్ టు డిఎంహెచ్ఓ ఆఫీస్. దానికి హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 7386994079. దానికి కాల్ చేసి అడ్రస్ చేయవచ్చు. అలాగే మా దగ్గర ఇక్కడ ఏవోగా అపలేట్ అధికార ఇది ఉంటుంది. సో దే కెన్ గివ్ గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. ఇక్కడ మనం ఆ గ్రీవెన్సెస్లో అడ్రస్ చేయొచ్చు. ఓకే, ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీని మీరు ఏ విధంగా కట్టడి చేయగలరు సార్? యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అండ్ పిసిపిఎన్డిటి, ఇవి రెండు డిఫరెంట్ ఇవి ఉంటాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఏమి అంటే దే హ్యావ్ టు డిస్ప్లే ఆల్ ద ప్రైజెస్ అండ్ ఆల్ ద సర్వీసెస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. వాళ్ళ హాస్పిటల్లో ఖచ్చితంగా
పలానా సర్వీసెస్కు ఇంత ఛార్జ్ చేస్తాము అనేది డెఫినెట్గా దే హ్యావ్ టు మేక్ ఏ చార్ట్ అండ్ డిస్ప్లే బిగ్ బోర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇట్సెల్ఫ్. ఒకవేళ అది కాదని అధికంగా ఏమైనా ఛార్జ్ చేసినా, అది కాకుండా వాళ్ళు ఏదైనా మనకు ప్రాపర్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేయకపోయినా యూ కెన్ అడ్రస్ హియర్. మేము కూడా యాక్చువల్గా రెగ్యులర్గా వీ విల్ బి విజిటింగ్ ద ప్రైవేట్ హాస్పిటల్స్, వాళ్ళ మెయింటెనెన్స్ చూడడానికి కానీ, గ్రీవెన్సెస్ అడ్రస్ చేయడానికి కానీ, తర్వాత ఎలా ఇది ఉంది అని, తర్వాత డెలివరీస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, సి సెక్షన్ ఆడిట్ చేస్తుంటాం. అంటే ఖచ్చితంగా వాళ్ళకి సర్జరీ అవసరమై చేశారా, లేకపోతే నార్మల్ డెలివరీ అయ్యేది ఉన్నా అదర్వైజ్ చేశారా అనే దానికోసం కూడా వీ విల్ బి విజిటింగ్. దానికి డెప్యూటీ డిఎంహెచ్ఓ విల్ బి లుకింగ్ ఆఫ్టర్, అలాంగ్ విత్ దట్ డిఎంహెచ్ఓ అట్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆఫ్ ఎంహెచ్ఎన్ అండ్ వేరే ప్రోగ్రామ్ ఆఫీసర్ని కూడా అసైన్ చేస్తాం దాన్ని.